అంటే సానా చెన్నారెడ్డి మరణం తర్వాత కూడా మొత్తం ఈ చెన్నారెడ్డిది ఉమ్మడి పార్టీ ఉన్నట్లే జరిగిందండి. అది పార్టీ వాళ్ళు చేసింది. అంటే ఈ టీవీ బాంబు విషయంలో అంటే పరిటాల రవీంద్ర గారికి తెలిసే జరిగిందంటారా, ఆయనకు తెలియకుండా జరిగిందంటారా, అంటే ఎవరు పర్యవేక్షణలో ఆ టీవీ బాంబు జరిగిందంటారు? అప్పుడు కూడా అది ఆర్ఓసి ఒక వ్యవస్థ, అంటే ఆవిడ ఇంకా ఆర్ఓసి లేదు, పార్టీ చీలిపోయింది. కొండపల్లి సీతారామయ్య వర్గం నుంచి ఉన్నప్పుడే చేశారు. కానీ దాన్ని మాకు సంబంధం లేదని కొంతమంది, మేమే చేసామని కొంతమంది వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎట్లా జరిగిందనే విషయం కూడా మాకు క్లారిటీగా తెలియదు. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అప్పటికే వ్యాక్సిన్లో కూడా పెద్దగా లేడు, అప్పుడప్పుడే వస్తున్నాడు. అలాంటప్పుడు మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డిని కుటుంబాన్ని టార్గెట్ చేసి ఎందుకు టీవీ బాంబు పెట్టాల్సి వస్తుంది? అంత అవసరం ఎవరుకుందంటారు అప్పుడు? అంటే అప్పుడు ఆ మండలంలో చాలామందిని వాళ్ళు చంపారు. కనగానపల్లి మండలంలో ఆ వేపకుంటలో ఒక 7-8 మందిని, మద్దెల చెరువులో ఒక 5-6 మందిని, చాలామందిని చంపారు. మరి వాళ్ళంతా పీపుల్స్ వార్ పార్టీకి దగ్గర కార్యకర్తలుగా మారారు. వీళ్ళు దాడులు తట్టుకోలేక, వీళ్ళు ప్రజలకు తట్టుకోలేక ఆవిడ సంస్థ చేసింది. కానీ అది ఊరికనే ఈయన చేశాడు. ఆవిడ పార్టీస్లో మేము కొత్తగా ఎంటర్ అయినాము, తెలుగుదేశం పార్టీలో అప్పుడప్పుడే జాయిన్ అయినంత 15 రోజులకే జరిగింది అది. మేము ఆ పరిస్థితిలో అటువంటి యాక్షన్ చేసి మేము ఇరుక్కుపోవాలని మేము ఎందుకు అనుకుంటామండి? అంటే సూర్య యొక్క కుటుంబ సభ్యులంతా చనిపోయి సూర్య యొక్క ఫ్యామిలీ ఉంది, సూర్యకి పెద్దగా సంబంధాలు కూడా లేవంటారు. అలాంటప్పుడు ఎందుకు జరిగింది అసలుకి? అంటే రవి గారికి కానీ మీకు తెలియకుండా చేయాల్సిన అవసరం ఎవరుకుంటుంది? చెప్తాను కదా, పార్టీ పీపుల్స్ వార్ పార్టీకి వాళ్ళు ప్రధాన బద్ధశత్రువులు. ఎప్పుడు నారాయణ రెడ్డి ఉన్నాడు అంటేనే పరిటాల శ్రీరాములు హత్య చేసింది నారాయణ రెడ్డి అనేది ఒకటి ఉంది. కాబట్టి పరిటాల శ్రీరాములు కామ్రేడ్ ఆయన పీపుల్స్ వార్ పార్టీ నాయకుడైన ఆయన చంపినటువంటి తరుణంలో అక్కడ అణగారిన జనము ఆ మండలం నుంచి చాలామంది పీపుల్స్ వార్ పార్టీ సింపథైజర్లు ఉన్నారు. వాళ్ళందరినీ వీళ్ళు చంపుతూ వస్తుంటే అప్పుడు ఇంక వాళ్ళకి వేరే మార్గం లేక అది పార్టీ చేసిందే కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు చేసేకి సాధ్యం కాదు. అది అంటే 2004 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పరిటాల రవీంద్ర గారికి థ్రెట్ ఉన్నట్లు కూడా నిఘా వర్గాలు చెప్పాయి. అంటే 2005 జనవరి 26 అట్లా టార్గెట్ కూడా పెట్టారని తేదీతో సహా చెప్పారు అప్పుడు. అంటే అయినప్పటికీ ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి కూడా ఎందుకు మీరు ఎవరు సూచనలు ఇవ్వలేకపోయారు? అంటే ఆయన పాలిటిక్స్లో ఫుల్ టైమర్గా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజాప్రతినిధి. దాదాపు ఆయనకి 10 మంది సెక్యూరిటీ గన్మెన్లు ఉన్నారు. ఆయన కూడా తలదాచుకోలేకపోతే ఏం పరిస్థితి? ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మనం ఏదో సేఫ్టీగా ఉందాంలే, గన్మెన్లు ఉన్నారని ఒక నమ్మకం. మన భారతదేశ రాజకీయాలను ఒకసారి మనం తిలకిస్తేగిన అంటే గన్మ్యాన్లను నమ్మే పరిస్థితి. ఇందిరాగాంధీని చంపింది ఒక గన్మ్యానే. మనం ఎప్పుడు కూడా చూస్తుంటే ఇందిరాగాంధీని ఆమె వాకింగ్ చేస్తుంటే చంపింది ఒక గన్మ్యాన్. అంటే గన్మ్యాన్లను మనం ఎంతవరకు నమ్మచ్చు? ఒక అధికార పార్టీ మంది కారణం అధికార పార్టీ వేరేది ఉన్నప్పుడు మనం ఎంతవరకు వాళ్ళని విశ్వసించవచ్చు? మనకు ప్రాణహాని ఉందన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి. అంటే అలాంటి సందర్భం ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆయన మీరేమైనా వారించారా? చెప్పాము. ఆయన కూడా ఆడికి అప్పటికీ దాదాపు జీవితం అంతా ఆయన బాల్యం నుంచినే పోరాటము, అజ్ఞాతం, సుఖంగా నిద్రపోయింది లేదు, సుఖంగా భోజనం చేసింది లేదు ఇంట్లో. ఇంకా ఆయనకి కూడా ఈ ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో ఇంత మంచి రాజకీయాలు చేసి 1000 పెన్షన్లు చేసి 350 పెన్షన్లు చేసి ప్రతి పేదవానికి సాయం చేసి చెరువులు తవ్వించి బావిలు తవ్వి ఎన్నో ప్రణాళికలు చేసి ఈ జిల్లా కోసం కృషి చేశాడు. అతను చేసినటువంటి ఈ తరుణంలో కూడా మళ్ళీ మనం అజ్ఞాతం పోవడమేది. ఇప్పుడు కూడా చంపేవాళ్ళు ఉన్నారంటే ఇంతటితో మనతోనే ఈ ఫ్యాక్షన్ అనేది నిర్మూలన అయిపోయి ఈ అనుకునే వాళ్ళకి ఇది ఈ మరకలు అంటద్దు అనే ఉద్దేశంతో ఆయన తెగింపుగా నిలబడిపోయాడు తప్ప వర్గం వారించింది అంటారు. అప్పుడు అంటే మీరు వెళ్తే మేమంతా ఏమైపోవాలా, మీరు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతే మేమంతా ఏమైపోవాలా, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మేము మా కోసమైనా మీరు ఉండాలనేసి వర్గం వారించింది అనేది ఒక వాదన ఉంది. ఎవరైనా ఒకరో ఇద్దరేమైనా అని కూడా అనిండొచ్చు, కానీ కాకపోతే వాళ్ళు అనింది వింటాడనేది అవన్నీ కాదు. కానీ తను కూడా ఫిక్స్ అయిపోయాడు ఏం జరిగితే జరగను, కానీ ఇంకా మనం ఆడపోయి తలదాచుకుంటాము. మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అజ్ఞాతం చేయడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు, వాళ్ళు దేవుడు ఏం పెట్టింటే అది అవుతుంది అనేటువంటి దీంతో నిలబడిపోయాడు అంత మొండిగా. అంటే పరిటాల రవి గారి హత్య జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు? నేను అజ్ఞాతంలో అప్పటికే నన్ను 3 months అంటే 3 నెలల ముందరే నన్ను బయటకు పంపించినప్పుడు నేను బయట వెళ్ళిపోయాను. నేను మీరు వెళ్ళేటప్పుడైనా ఆయన గట్టిగా చెప్పలేకపోయారు? అంటే మీకు కూడా ఉంది కదా, మీరు ఎక్కడ వెళ్ళాలంటే కలిసి నేను పోయేతోటి ఇద్దరు కలిసే వెళ్దాము, ఆ గతంలో కూడా ఇద్దరు కలిసే చేసాం కదా, ఇప్పుడు కూడా వెళ్దామంటే వద్దులే, నాకు హెల్త్ కూడా అంత సహకరించడం లేదు, దాంట్లో ఈ పరిస్థితుల్లో మనం క్యాడర్ బలైపోతారు మనం పోతే, ఇంకా ఇద్దరు మనం ఎందుకు బలైపోవాలి, నేను ఉంటాను, నువ్వు వెళ్ళిపో బయటికి, ఎక్కడైనా కానీ దూరం వెళ్ళి నువ్వు బ్రతుకున్నావు, అంతేగాని నేను బ్రతికుండగానే నువ్వు చనిపోయినావు అనే వార్త నా చెవులతో వినియద్దు దయచేసి. నువ్వు ఎక్కడుంటావో ఏడంటానే కాదు, నీకు ఎంత కావాలో లెక్క కావాలని తీసుకుంటే లెక్క నాకు అవసరం లేదులే అని చెప్పా. కాకపోతే నీ టెన్షన్తో నేను చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, నువ్వు కూడా బయటకు వస్తే బాగుంటుందన్నా అని చాలా నాకు చెప్పా. ఇన్లే అతను, దయచేసి నా మీద ఏమాత్రం నీకు అభిమానం ఉన్నా నువ్వు వెళ్ళిపోవాలి,
నువ్వు వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటా, నాకు 10 మంది గన్మెన్లు ఉన్నారు, ప్రైవేట్గా ఒక 100 మందిని పెట్టుకొని వెంకటాపురంలో ఇంట్లో నుంచి బయటికి రాను, నీకు హామీ ఇస్తా, నాకైతే ఏమీ కాదు, ఒక 3 నెలలు 4 నెలలు అట్లుండి ఈ లోపల మనం అందరినీ మేనేజ్ చేద్దాం, కవర్ చేసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ ప్రాక్షన్ యొక్క నిర్మూలనకి మనం ఏదో ఒక మార్గం ఆలోచన చేద్దాము, ప్రజాస్వామ్యబద్ధంగా పోదామనే ఆలోచన చేశాడు అతను. అంతకుముందు నుంచి కూడా ఆయన మంత్రిగా ఉన్నటువంటి నుంచి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలని ఆలోచన చేసినాడు, కాకపోతే అప్పుడు ఇన్లేవాళ్ళు. అంటే పారిపోతే అందరూ కూడా పిరికివాడు పారిపోతాడు అన్న ఒక ఏకైక భావనతోనే ఆయన వెళ్ళలేదన్నది కూడా ఉంది. అది అవాస్తవం. ఎందుకంటే ఆ రకంగా అయితే నన్ను కూడా పంపిడు కదా. పారిపోతాడు అనేది వస్తుందంటే ఆయనకు ఒక కుడి భుజంగా ఉన్నటువంటి నన్ను దూరం పంపించి ఆయన ఎందుకు చిక్కుకోవాలి? అంతలా ఉన్న మీరు ఒక్కసారిగా ఆయన నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అన్ని రోజులు ఆయన దూరమై బతికింది లేదు, కానీ ఆ పరిస్థితిలో క్లిష్ట పరిస్థితుల్లో వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.